3 పుల్కాలు కాల్చడం ఎలా అని చూపిస్తున్నాను. ఇది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ సేవ్ అవుతుంది, కొంచెం శ్రమ కూడా సేవ్ అవుతుంది. ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత ఇంకోటి వేయాలండి. వేసేసి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ తిప్పాలి, 2 కలిపి తిప్పాలి. పూర్తిగా కాలకూడదు ఏది కూడా, ఆ పచ్చిదనం పోవాలి. ఇప్పుడు ఇది ఇలా తిప్పినాను కదా, అలా తిప్పకుండానే మళ్ళీ 3వది వేయచ్చు. నేను పొరపాటు చేశాను, 3వది వేసామా. ఇంకా ఎప్పుడు తిప్పినా కూడా 2 కలిపి తిప్పాలండి. అంటే ఫుల్ సెట్ 3 కలిపి ఒకేసారి తిప్పి రివర్స్ మాత్రం 2 కలిపి చేయాలి. మళ్ళీ కాసేపు అయినాక 3 కలిపి తిప్పి 2 పట్టుకొని రివర్స్ చేయాలి. అట్లా చేసుకుంటూ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా చేసి లాస్ట్లో మీకు చెక్ చేసుకోవచ్చు ఏది కాలలేదు అని. అలా చూసుకుంటూ ఇదిగోండి ఇలా చూసుకుంటూ రివర్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల మనం ఇంకోటి రుద్దేసరికి అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఎవరైనా పక్కన రుద్దిచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా ఈజీ. ఇలా 3 ఎందుకు కాల్చుకోవాలి అంటే, ఇలా స్టవ్ తీసి అస్తమానం మనము కాలుస్తుంటాం కదా, అప్పుడు పెన్నం మీద ఉన్న హీటు వేస్ట్ అయిపోతుంది. మేమేం చేస్తామంటే ఇలా చేస్తున్నప్పుడు ఆ పెన్నం మీద ఈ 2 చపాతీలు ఉన్నాయి కదా, మళ్ళీ కొంచెం ఆ హీట్కి కాలుతాయి అన్నమాట. ఒక్కొక్కటి కాల్చినప్పుడు కూడా మనకు గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఒకటి కాల్చినప్పుడు ఇలా పొంగించడానికి పక్కకు తీస్తాం కదా పెన్నం, పక్కకు తీసినప్పుడు ఏమవుతుంది, ఇంకోటి ఆ వేడి పెన్నం మీద ఇంకో చపాతీ వేస్తాం. ఇవి బెంగాల్లో నేర్చుకున్నానండి. ఎన్ని చపాతీలు చేసినా ఇలా చేయటం వల్ల మనకు కష్టం ఉండదు. హ్యాండిల్ ఉన్న పెన్నం తీసుకుంటేనే బెటర్. నా ఈ హ్యాండిల్ విరిగిపోయింది, అందుకే నేను పటకారతో ఇలా జరుపుకుంటున్నా. అదే హ్యాండిల్ ఉంటే ఈజీ. చూడండి అక్కడ అది పొంగే వరకు ఈ పెన్నం మీద ఉన్న హీట్ వేస్ట్ అవ్వదు అనమాట. టైం వేస్ట్ అవ్వదు, హీట్ వేస్ట్ అవ్వదు, మనకు పని తొందరగా అయిపోతుంది. సో పిండి ఎక్కువ అద్దుకుంటే పిండి అంతా ఎదిలిచ్చేసేయాలండి. పొంగిచ్చడం ఎలా ప్రాసెస్ అంటే, ఒకవైపు ఫుల్గా కాలిండాలి రోటి, ఇంకోవైపు పచ్చిదనం పోయిండాలి. అప్పుడు ఇలా పెన్నం మీద వేయంగానే బాగా పొంగుతుంది.